ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఇది కంప్లీట్గా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించింది, అంతర్జాతీయ సంబంధాలు. ఇటీవల కాలంలో రీసెంట్గా జరిగినటువంటి చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఇందులో ఇండియా కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది కంప్లీట్గా ఎకానమీకి సంబంధించింది. మనకి గ్రూప్ 1లో కానీ సివిల్ సర్వీస్లో కానీ ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు, దాంతోపాటు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి ఇందులో మనం డిస్కస్ చేయబోయే విషయాలు ఏంటంటే అసలు కాంటెక్స్ట్, ఈ సందర్భం ఏంది, దాంతోపాటు అసలు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంది, ఇందులో ఉన్నటువంటి అంశాలు, ఫీచర్స్ ఏంటి, ఇండియాకి అలానే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరంకి మధ్య ఫ్రేమ్వర్క్ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంది, ఇది మన భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడబోతుంది, అలానే ఇది ఏ సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, ఈ నిర్ణయం తీసుకున్నది ఏ సందర్భం అంటే క్వాడ్ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి క్వాడ్ సమ్మిట్ గురించి, క్వాడ్ సమావేశం గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి ప్రాంతీయ కూటముల గురించి మనం కూడా డిస్కస్ చేస్తాం. అంటే లైక్ ఇప్పుడు క్వాడ్ డిస్కస్ చేసేటప్పుడు లేదా ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఆర్సీఈపీ, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, అలానే టీపీపీ, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, ఇలాంటివి డిస్కస్ చేస్తామన్నమాట. సరే, ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఓవర్వ్యూ ఇస్తాను నేను ఫస్ట్. అసలు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న విషయం ఏంది, డిస్కస్ చేయబోతున్నటువంటి విషయం పేరు ఏంటంటే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, IPEF. దీన్ని మనం ఏమంటాం స్టూడెంట్స్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఓకే, మీకు ఇప్పుడు దీని పేరు ఏందో అర్థమైంది, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. మరి ఇప్పుడు మనకి ఇంకేం తెలియాలి, అసలు మనకి ఇండో పసిఫిక్ రీజియన్ అంటే ఏంది, అసలు ఇండో పసిఫిక్ ప్రాంతం అంటే ఏంది, అది తెలియాలి కదా ఒక ఆస్పిరెంట్కి. మరి ఇండో పసిఫిక్ ప్రాంతం అంటే ఏం లేదు స్టూడెంట్స్, ఇండో పసిఫిక్ ప్రాంతం అంటే ఇప్పుడు మీరు మ్యాప్లో చూస్తున్నట్టు ఈ ప్రాంతాన్ని మనం ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారనమాట. ఇందులో ఏవేవి కవర్ అయింది, ఇందులో మనకి ఇండియన్ ఓషన్ కవర్ అయింది, దాంతోపాటు పసిఫిక్ ఓషన్ కూడా కవర్ అయింది. మరి మ్యాప్లో చూసినట్టయితే కనుక ఈ ఇండో పసిఫిక్ ప్రాంతము ఆల్మోస్ట్ ఆల్ చైనా యొక్క సరిహద్దు మొత్తాన్ని కూడా వ్యాపించి ఉంది ఇండో పసిఫిక్ ప్రాంతం. సో ఇప్పుడు మీకు ఇండో పసిఫిక్ ప్రాంతం ఏంటో అర్థమైంది కాబట్టి మరి ఇప్పుడు నేను మీకు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అంటే ఏందో చెప్తాను స్టూడెంట్స్. సో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, మరి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో పాల్గొంటున్నటువంటి దేశాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ని ప్రతిపాదించింది ఎవరు, ప్రతిపాదించిన దేశం ఏంటి, ఇది మనకు బాగా తెలియాలి. ప్రతిపాదించిన దేశం ఏంటి, అమెరికా, USA వాళ్ళు ప్రతిపాదించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ప్రతిపాదించారు, USA ప్రెసిడెంట్ అయినటువంటి జో బిడెన్, USA ప్రెసిడెంట్ అయినటువంటి జో బిడెన్ ఇతను రీసెంట్గా క్వాడ్ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఈ యొక్క అగ్రిమెంట్ని, ఈ యొక్క ఫ్రేమ్వర్క్ని ప్రపోజ్ చేశారు. ఈ యొక్క ఫ్రేమ్వర్క్ని ప్రపోజ్ చేయడం జరిగింది, ఈ యొక్క నియమాలను ప్రపోజ్ చేయడం జరిగింది, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. క్వాడ్ అంటే ఏందో మీకు ఆల్రెడీ తెలుసు స్టూడెంట్స్. క్వాడ్ అంటే ఎవరెవరు ఉంటారు ఇందులో, USA ఉంటుంది, దాంతోపాటు ఇండియా, దాంతోపాటు జపాన్ అండ్ ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు ఉండేదాన్ని మనం క్వాడ్ అని కూడా అంటున్నాం స్టూడెంట్స్. ఈ క్వాడ్ మీటింగ్ ఇటీవల ఎక్కడ జరిగింది, జపాన్లో జరిగింది క్వాడ్ మీటింగ్. అలానే మనకి క్వాడ్స్ ఓకే. సో ఇది క్వాడ్ అయితే కనుక క్వాడ్ 2.0 అని చెప్పేసి ఇంకో దేశాన్ని కూడా, ఇంకో కూటమిని కూడా అంటున్నాం. మరి క్వాడ్ 2.0లో ఉన్నటువంటి దేశాలు, ఈ 4 దేశాలు ఏంటి అనేవి మీరు చెప్పండి రేపటి క్లాస్లో. ఆన్లైన్ స్టూడెంట్స్ అయితే కనుక కమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి క్వాడ్ 2.0లో ఏవేవి ఉన్నాయని చెప్పేసి. సరే, క్వాడ్ కూటమిలో అమెరికా ప్రతిపాదించింది. ఈ యొక్క ప్రతిపాదించింది ఏంది, ఇది ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. మరి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉండబోతుంది అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇది అమలు కాబోతుంది. ఏం అమలు కాబోతుంది అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రధానంగా ఏ విషయాల మీద వీళ్ళు సహకరించుకోవాలనుకుంటున్నారు, ఏ విషయాలంటే కనుక ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు ఈ యొక్క ఫెయిర్ ట్రేడ్ అంటే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అన్ని దేశాలకు సమానంగా అవకాశాలు ఉండాలి. ఓకే, దాంతోపాటు సప్లై చైన్ అంటే ఈ యొక్క సరకు ఎగుమతి దిగుమతి, ఈ విషయాల్లో కూడా వివిధ దేశాలు హెల్ప్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో ఫెయిర్ ట్రేడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు ఈ యొక్క ట్యాక్స్ అండ్ కరప్షన్ ప్రివెంట్ చేసేటట్టు ఉండాలి. దాంతోపాటు క్లీన్ ఎనర్జీ అంటే ఈ యొక్క షిప్పింగ్ ఉంటుంది కదా ఏరియాలో, షిప్పింగ్లలో ఈ యొక్క కార్బన్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, కర్బన ఉద్గారాలు
తక్కువగా ఉపయోగించి ఈ ప్రాంతంలో మనము ఒక క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 మెయిన్స్ అయినా సరే, యూపీఎస్సీ మెయిన్స్ అయినా సరే, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఇది ప్రధానంగా 4 అంశాలపైన ఆధారపడి ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెయిర్ ట్రేడ్ అండ్ సప్లై చైన్ మెకానిజం. ఈ సప్లై చైన్ మెకానిజంలో హెల్పింగ్ ఇన్ టాక్సేషన్, యాంటీ కరప్షన్ ఇవన్నీ ఉంటుంది. దాంతోపాటు క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం. ఇప్పుడు మీకు ఇండో పసిఫిక్ అనేది వేటిపైన ఆధారపడి ఉంది, ఇది ప్రధానంగా వేటికి ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా మీకు అర్థమైంది. నెక్స్ట్ అర్థం కావాల్సింది అసలు మరి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏమై ఉంటుంది? ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో, మరి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో ఏ దేశాలు ఉన్నాయో మీకు తెలిస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఏ, దాంతోపాటు ఇండియా, దాంతోపాటు ఆస్ట్రేలియా అండ్ జపాన్. ఈ 4 దేశాలు ఉంటాయి. దాంతోపాటు మనకున్నటువంటి దేశాలు ఏంటంటే వియత్నాం, దాని తర్వాత మలేషియా, సింగపూర్, దాని తర్వాత 8th వన్ మనకి న్యూజిలాండ్ 8th వన్, అండ్ 9th వన్ ఫిలిప్పైన్స్, 10th వన్ ఇండోనేషియా, అండ్ 11th వన్ బ్రూనై. సో ఇలాంటి కంట్రీస్ జపాన్, వియత్నాం అంటే ఇవన్నీ చూస్తే కనుక మీరు వియత్నాం కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఇంకో కంట్రీ ఏంటంటే థాయిలాండ్. సో మనం ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది కంట్రీస్. అండ్ సౌత్ కొరియా స్టూడెంట్స్, ఒక మిస్ అయిన కంట్రీ ఏంటంటే సౌత్ కొరియా. ఈ 13 దేశాలతో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫామ్ అయింది. ఎన్ని దేశాలతో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫామ్ అయింది? 13 దేశాలతో. ఈ 13 దేశాలలో 4 ఆల్రెడీ క్వాడ్ కూటమిలో ఆల్రెడీ ఈ 4 దేశాలు క్వాడ్లో ఉన్నాయి. మిగతా అన్ని దేశాలు కూడా ఎందులో కూటమిలుగా ఉన్నాయి? ఆల్రెడీ ఎందులో భాగంగా ఉన్నాయంటే కనుక అంటే మిగతా 9 దేశాలు ప్లస్ జపాన్ 10, ఆస్ట్రేలియా 11. మిగతా ఇవన్నీ దేశాలు కూడా ఈ 11 దేశాలు కూడా ఎందులో భాగంగా ఉన్నాయి? ఆల్రెడీ ఆర్సీఈపీ, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనే దానిలో భాగంగా ఉన్నాయి. మరి ఆర్సీఈపీలో ఒరిజినల్గా ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 15 కంట్రీస్ ఉన్నాయి. మరి 15 కంట్రీస్ ఉన్నాయంటే ఆర్సీఈపీలో ఉంటూ మొత్తం ఈ 13లో ఆర్సీఈపీలో ఉన్నటువంటి దేశాలు 11 దేశాలు, ఎక్సెప్ట్ అమెరికా, ఇండియా తప్ప మిగతా అన్ని దేశాలు కూడా ఆర్సీఈపీలో ఉన్నాయి. మొత్తంలో ఆర్సీఈపీలో ఉన్నటువంటి దేశాల సంఖ్య ఎంత? 15. మరి ఆర్సీఈపీలో 15 ఉంటే ఏ దేశాలు ఆర్సీఈపీలో ఉండి ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో లేవు? ఏ దేశాలు లేవంటే కనుక ఇది కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చైనా కానీ మీరు తీసుకుంటే, లేదా లావోస్ కానీ, లేదా కంబోడియా, లేదా మయన్మార్. ఈ దేశాలు చైనాకి క్లోజ్గా ఉంటూ ఈ దేశాలు ఆర్సీఈపీలో ఉన్నాయి, కాకపోతే ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో లేదు. మరి ఇప్పుడు ఆస్పిరెంట్ ఇంకేం డౌట్ వస్తుంది? అసలు ఆర్సీఈపీ అంటే ఏంది? ఆర్సీఈపీ అంటే సేమ్ ఇప్పుడు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనే ఏ విధంగానైతే అనుకుంటున్నామో అదేవిధంగా ఈ ప్రాంతంలో దేశాలన్నీ సహకరించుకోవాలని చైనా ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఆ చైనా తీసుకొచ్చినటువంటి ప్రపోజలే ఆర్సీఈపీ స్టూడెంట్స్. ఇది ఒరిజినల్గా ఇండియాను కూడా ఇందులో జాయిన్ చేసుకోవాలనుకున్నారు. కాకపోతే ఆల్రెడీ మన భారతదేశానికి చైనాతోని వ్యాపార పరంగా ఈ యొక్క వాణిజ్య లోటు విపరీతంగా ఉంది. ఇందులో జాయిన్ అయితే చైనా ప్రొడక్ట్స్ ఇంకా మన భారతదేశంలో ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన భారతదేశం ఇందులో జాయిన్ అవ్వలేదు. ఇది ఫస్ట్ పాయింట్ మీకు అర్థం కావాల్సింది. సో ఇప్పటివరకు మీకు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ చెప్పాను, దాంతోపాటు ఆర్సీఈపీ అనేది కూడా టాపిక్లోకి వచ్చింది. సో మరి ఫైన్, అమెరికా వాళ్ళు ప్రపోజ్ చేశారు, ఇండియా జాయిన్ అయింది, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది అర్థమైనాయి. మరి ఈ కాన్సెప్ట్లో అసలు ఇది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్? వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇండియా? ఇండియాకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే కనుక మనకి ఆల్రెడీ చైనా వాళ్ళతోని స్ట్రాటజికల్గా మనకి చైనా డామినెన్స్ ఎక్కువ ఉంది ఇండియన్ ఓషన్లో. దాంతోపాటు చైనా మిలిటరీ ప్రెజెన్స్ కూడా, చైనా యొక్క మిలిటరీ ప్రెజెన్స్ లైక్ పాకిస్తాన్లో వీళ్ళు చైనా వాళ్ళ గ్వాదర్ పోర్ట్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, గ్వాదర్ పోర్ట్. అలానే
శ్రీలంకలో ఈ యొక్క చైనా వాళ్ళు హంబన్ తోట అన్నటువంటి ప్రాజెక్ట్స్, ఈ విధంగా చైనా ఈ యొక్క ప్రజెన్స్ పెరుగుతుంది. దాంతోపాటు భారతదేశానికి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క ఇండియన్ ఓషన్ ప్రాంతంలో భారతదేశం యొక్క వాణిజ్య అవకాశాలు, ట్రేడ్ ఆపర్చునిటీస్, వాణిజ్య అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ట్రేడ్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ఎప్పుడైనా సరే న్యాచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు, అంటే విపత్తుల టైంలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇప్పుడు ఈ యొక్క IPEFలో ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కోఆపరేట్ చేసుకుంటాయి అన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కోఆపరేషన్. ఈ విధంగా దాంతోపాటు చైనా ఆర్థికంగా దేన్ని ప్రతిపాదించిందని చెప్పాము? RCEP. ఈ RCEPని కౌంటర్ చేయడానికి ఇండియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరంలో జాయిన్ ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా భారతదేశానికి దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీంతో ఇప్పుడు మీకు భారతదేశానికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో కూడా అర్థమైంది కదా. మరొకసారి మనం నోట్ చూసినట్టయితే కనుక, నోట్స్ చూస్తే ఫస్ట్ నేను ప్రతిపాదించింది ఎవరు చెప్పాను. IPEF అంటే ఏంటి? ఇండో పసిఫిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇది ఎందులో క్వాడ్లో భాగంగా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి దేశాల సంఖ్యను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది వేటి ప్రాతిపదికపైన ఏర్పడిందో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ప్రధానంగా ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? ప్రధానమైనటువంటి ఉద్దేశం దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడమే కాదు, చైనాని కౌంటర్ చేయడం కూడా. ఎందుకంటే ఇప్పుడు అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా ఈ దేశాలన్నీ కూడా చైనాని ఏ విధంగా కౌంటర్ చేద్దాం అనుకున్నారంటే కనుక, చైనా ఒక రకమైనటువంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో 2 భాగాలు ఉంటాయి, 1 బెల్ట్ 1 రోడ్, దాంతోపాటు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. ఒకటేమో చైనా తన యొక్క భూమార్గంలో, అంటే భూమిపైన రోడ్స్ వేయడం, ఇదేమో యొక్క సముద్ర మార్గంలో స్ట్రెంత్ అవ్వడానికి. దీన్ని కౌంటర్ చేయడానికి క్వాడ్ దేశాలు ముందు తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ ఏంది? చైనాను భూమార్గంలో కానీ లేదా ఈ యొక్క వాటర్లో కానీ కౌంటర్ చేయడానికి ఏంటంటే కనుక క్వాడ్ కూటమి, మలబార్ నేవీ ఎక్సర్సైజ్. దీన్ని ప్రధానంగా ప్రతిపాదించింది USA. ఇది చైనాని భూమార్గంలో కానీ వాటర్లో కానీ కౌంటర్ చేయడానికి. చైనా యొక్క ఆర్థికంగా ప్రతిపాదించింది ఏంటి? RCEP, రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇప్పుడు అమెరికా ప్రతిపాదిస్తుంది ఏంటి? IPEF, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఏ విధంగా జరుగుతుంది అని. సో ఈ యొక్క IPEF, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ యొక్క ఇంకో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే చైనాని నిలుపుదల చేయడానికి, చైనా యొక్క డామినెన్స్ని నిలిపివేయడానికి. మరి IPEFలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే కనుక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అంటే కేవలం ఆర్థిక విషయాలలో సహకరించుకోవడం మాత్రమే. ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాల మధ్యలో ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇండియా మెంబర్గా ఉంది, దాంతోపాటు మలేషియా మెంబర్గా ఉంది. మలేషియా నుంచి వచ్చే దిగుమతులపైన ఇండియా తక్కువ ట్యాక్స్లు విధించడం, ఇండియా వస్తువులపైన మలేషియా వల్ల తక్కువ ట్యాక్స్లు విధించడం, ఇదేం ఉండదు. అంటే నథింగ్ బట్ ఏంటి? ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇది ఫ్రీ ట్రేడ్ డీల్ కాదు. అంటే స్వేచ్ఛ వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒప్పందం కాదు. అంటే ఇది ట్యాక్స్లకు సంబంధించింది కాదు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు లోవరింగ్ ఆఫ్ ట్యాక్సెస్. ఆల్రెడీ ఇలా ట్యాక్స్లు తగ్గించడానికి చైనా చేసినటువంటి ప్రపోజల్ ఏంటి? RCEP. ఇదివరకు అమెరికా కూడా ఒక ప్రపోజల్ చేసింది ఇలా ట్యాక్స్లు తగ్గించుకోవడానికని. వివిధ దేశాలని మనం ఒక గ్రూప్గా ఫామ్ అవుదామని. దాని పేరే TPP, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ఏంటి ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్? ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ జాగ్రత్త వినండి. ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటే అమెరికాకి ఇటువైపు అట్లాంటిక్ ఓషన్లో విపరీతమైనటువంటి ప్రెజెన్స్ ఉంది. అంటే ఇక్కడ నాటో కూటమి ఉంది, అమెరికాకి ఇక్కడ మంచి డామినెన్స్ ఉంది. అదే అమెరికాకి వెస్ట్రన్ సైడ్ అంటే పసిఫిక్ సైడ్, అమెరికాకి పసిఫిక్ సముద్ర మార్గం సైడ్ ఎక్కువగా ప్రెజెన్స్ లేదు, ఎక్కువగా డామినెన్స్ లేదు. అమెరికా ఆర్థిక పరంగా ఈ ప్రాంతంలో డామినెంట్గా ఉండడానికి కోసం అని చెప్పేసి అమెరికా ఒక ప్రపోజల్ చేసింది. ఈ దేశాలన్నీ చిలీ, పెరు, మెక్సికో, కెనడా, జపాన్ అండ్ వియత్నాం, మలేషియా, బ్రూనై, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాలన్నితో అమెరికా ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ పేరే TPP, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ఇందులో ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే ఇందులో ఒక దేశం ఇంకో దేశం పైన పన్నులు తక్కువ విధించుకుంటుంది అనమాట. ఇలా TPP లాగా
లేదా చైనా ప్రపోజ్ చేసినటువంటి ఆర్సీఈపీ లాగా ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు. ఇది ఎలాంటి పన్నుల మినహాయింపు ఇవ్వట్లేదు. మరి పన్నుల మినహాయింపులు ఇవ్వట్లేదు అంటే మీనింగు మరి దేశాలు దీనివల్ల మన విపరీతంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందంటే కనుక అది ప్రశ్నార్థకమే. కాబట్టి ఈ ఒప్పందం ఏ విధంగా అమల్లోకి వస్తుంది, ఈ ఒప్పందం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏమున్నాయి అని మనం ఇప్పుడే చెప్పలేము. దాంతోపాటు ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా గుర్తుండాలి స్టూడెంట్స్, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, ఈ దేశాల మొత్తం కూడా ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయంటే కనుక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అన్న ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ మన ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు కానీ, ప్రపంచంలో ఎక్కువగా వాల్కానోస్ అగ్నిపర్వతాలు కానీ ఈ ప్రాంతంలో ఉంటాయి. ఇది మీకు ఓవరాల్గా ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. యాక్చువల్లీ ఈ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్లోనే నేను మీకు ఈ యొక్క క్వాడ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది అని చెప్పాల్సి ఉండేది. కాకపోతే ఆల్రెడీ మనకి టాపిక్ కొద్దిగా లెంతీ అయింది కాబట్టి క్వాడ్లో తీసుకున్న నిర్ణయాలు ఈ వీడియోలో చేయట్లేదు. ఇప్పుడు కమింగ్ వీడియోస్ ఇంకొక 1-2 డేస్లో క్వాడ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాల వల్ల భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం రాబోతుంది అనేది దానిపైన సపరేట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే కనుక ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మనం రివిజన్ చేద్దాం. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ దీన్ని ప్రతిపాదించింది ఎవరు? అమెరికా ప్రతిపాదించింది. ఎక్కడ? క్వాడ్ సమావేశంలో. క్వాడ్లో ఉన్న సభ్య దేశాలు ఇవి. దాంతోపాటు క్వాడ్ 2.0 సభ్య దేశాలు మీరు ఒకసారి చెక్ చేయండి. అలానే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఇది ప్రధానంగా ఎన్ని అంశాలపైన ఆధారపడి ఉంది? 4 అంశాలపైన. ఏవా 4 అంశాలు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు, ఫెయిర్ ట్రేడ్ సమానమైనటువంటి వ్యాపార ప్రయోజనాలు, అలానే టాక్సేషన్ పన్ను, యాంటీ కరప్షన్ అవినీతి నిరోధన, అలానే ఫైనల్గా క్లీన్ ఎనర్జీ అంటే ఈ యొక్క శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం. నెక్స్ట్ ఐపీఎఫ్లో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత? 13. ఇందులో ఏ దేశాలు ఉన్నాయి? ఆల్రెడీ ఆర్సీఈపీ కూటమిలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి 11 దేశాలు ఆల్రెడీ ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి స్టూడెంట్స్. నెక్స్ట్ సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇండియా? చైనాని కౌంటర్ చేయడానికి కానీ, లేదా చైనా యొక్క పెరుగుతున్నటువంటి మిలిటరీ ప్రెజెన్స్, చైనా మిలిటరీ పరంగా విపరీతంగా స్ట్రాంగ్ అవుతుంది కదా, దాన్ని కౌంటర్ చేయడానికి కానీ, భారతదేశానికి వచ్చేటటువంటి కొత్త వ్యాపార ప్రయోజనాలు కానీ, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ టైం అంటే విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి కానీ, లేదా చైనా ప్రపోజ్ చేసినటువంటి ఆర్సీఈపీని కౌంటర్ చేయడానికి కానీ ఇది ప్రధానంగా ఇండియాకి ఇంపార్టెంట్. సో అమెరికా చైనాని కౌంటర్ చేయడానికి ఒకవైపు ఏమో క్వాడ్ని ప్రతిపాదించింది, చైనాని భూమార్గంలో దాంతోపాటు సముద్ర మార్గంలో కౌంటర్ చేయడానికి, అలానే చైనాని వ్యాపారపరంగా కౌంటర్ చేయడానికి తీసుకొచ్చింది ఏంటి? ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఇది ఫ్రీ ట్రేడ్ డీల్ కాదు, ఇది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కాదు. ఇలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాము? చైనా ప్రపోజ్ చేసినటువంటి ఆర్సీఈపీ కానీ, లేదా అమెరికా ప్రపోజ్ చేసినటువంటి ఈ యొక్క ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ కానీ. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మీకు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది.